బీసీ రాయ్ ట్రోఫీ కోసం మణిపూర్తో ఫైనల్ మ్యాచ్లో తన రికార్డు మరియు చారిత్రాత్మక విజయం సాధించినందుకు తెలంగాణ టీంకు హృదయపూర్వక అభినందనలు. సుమారు 36 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఫుట్బాల్ టీం నేషనల్లో విజేతగా నిలవడం చాలా అభినందనీయం. వారి పనితీరు మరియు వారి విజయానికి గర్విస్తున్నాము. కోచ్ అక్బర్, అసిస్ట్ కోచ్ రోషన్, టీం మేనేజర్ వెంకట్, ఫిజియో మరియు అప్పన్నకు అభినందనలు. నూరుల్ అమీన్ స్టేడియంలో జరిగిన డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ కోసం జూనియర్ బాలుర జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో టైర్ 2 ఛాంపియన్గా నిలిచేందుకు తెలంగాణ 1-1 డ్రా తర్వాత పెనాల్టీ షూటౌట్లో మణిపూర్ను ఓడించింది. ఫైనల్ 27వ నిమిషంలో ఇరోమ్ డేవిడ్ మంగాంగ్ గోల్ చేయడంతో మణిపూర్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తెలంగాణ 42వ నిమిషంలో సుహెల్ శేఖ్ ద్వారా ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ యొక్క అధిక టెంపో స్వభావం సెకండ్ హాఫ్లో శాంతించింది. ఇరు జట్లకు బహుశా వాటాల గురించి తెలుసు. ఆ తర్వాత గేమ్ అనివార్యంగా షూటౌట్ దిశగా సాగింది. షూటౌట్లో తెలంగాణకు చెందిన ఎండి సాజిద్, మహ్మద్ ఒమర్ ఫరూక్, తొంగం యైఫాబా సింగ్ మరియు సయ్యద్ ఫైజాన్ అహ్మద్ హష్మీ తమ స్పాట్ కిక్లను విజయవంతంగా దూరంగా ఉంచారు మరియు గోల్ కీపర్ అలోక్ నిషాద్ మణిపూర్ టేకర్లలో 2 నుండి రక్షించి తన జట్టుకు టైటిల్ను అందించాడు. ఇదిలా ఉంటే తెలంగాణ ఫుట్బాల్ టీం చాలా సంవత్సరాల తర్వాత నేషనల్ ఫైనల్లో విజయం సాధించిన టీంలో 2 క్రీడాకారులు బన్నీ మరియు లలిత్ హైదరాబాద్ ఈసీఐఎల్ గ్రౌండ్కి చెందినవారు కావడం చాలా ఆనందంగా ఉందని ఈసీఐఎల్ గ్రౌండ్ యంగ్ డైనమోస్ క్లబ్ మరియు సికింద్రాబాద్ బ్లూస్ ఫుట్బాల్ టీం కెప్టెన్ శ్రీనివాసరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈసీఎల్ గ్రౌండ్కి చెందిన 2 క్రీడాకారులని గ్రౌండ్లో ప్లేయర్స్ అందరూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బ్లూస్ కెప్టెన్ శ్రీనివాసరాజు, ఫుట్బాల్ ప్లేయర్స్ నరసింహారెడ్డి, బాబీ, రాజు, సుజిత్, సంతోష్, చింటూ, పురేందర్ రెడ్డి మరియు ఫుట్బాల్ ప్లేయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఫుట్బాల్ టీం అనేది హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా నేషనల్స్కి వెళ్ళి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇయర్ 2024లో మనకి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ నుండి నేషనల్స్కి వెళ్ళి అక్కడ నేషనల్స్లో విన్నర్స్గా నిలిచారు. ఇక్కడ మనకి ఈసీఎల్ వైడీసీ యంగ్ డైనమోస్ క్లబ్ అనుకోవచ్చు, తర్వాత ఈసీఎల్ గ్రౌండ్ నుంచి 2 ప్లేయర్స్ కూడా ఈ నేషనల్స్లో విన్నర్స్గా మిగిలారు. దీని గురించి విశేషాలు తెలియడానికి మనకి ఫుట్బాల్ టీం ఏదైతే మేనేజర్ వెంకటరత్నం గారు ఉన్నారు, వారు ఉన్నారు, వారికి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇదైతే నేషనల్స్కి వెళ్ళి టీం విన్ అయ్యారో దానికి మీ శ్రమ ఎలా ఉందండి? అంటే టీఎఫ్ఏ సపోర్టు, పాల్గొన్న సార్ సెక్రటరీ సార్ సపోర్ట్తో, తర్వాత కోచెస్ సపోర్ట్తో ప్లేయర్ మంచిగా ఆడారు. అందరూ మంచిగా ఆడారు ప్లేయర్స్. ఈ సపోర్టు పాల్గొన్న సార్, తర్వాత వైడీసీ క్లబ్ సపోర్టు వల్ల పిల్లలు 2 నేషనల్ సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది వైడీసీ క్లబ్. అందరూ సపోర్టు ఎలవెల్ ఇట్లే ఉండాలని చెప్పి కొంచెం అందరూ ఇది అంటే ఇప్పుడు 34 ఇయర్స్ తర్వాత ఏదైతే నేషనల్స్లో విన్నర్స్గా గెలిచారో దీనికి మీరు పడ్డ స్టెప్ ఏంటండి? టీమ్ మేనేజర్ కానివ్వండి, తర్వాత కోచెస్ కానీ. మేము 1.5 మంత్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ సెలెక్షన్స్ చేశాము. టీఎఫ్ఏ ఖలీల్ సారు, నేను, అక్బర్ భాయ్, తర్వాత పాల్గొన్న సారు, అందరూ టీఎఫ్ఏ మెంబర్స్ అంతా ప్రతిరోజు మంచి సెలెక్షన్ చేసాం. 300 మంది నుంచి లాస్ట్ 22 మెంబర్స్ని తీసుకున్నాం సార్, మంచి ప్లేయర్లని. తర్వాత అంటే ఇన్ని ఇయర్స్ ఈ నేషనల్స్లో గెలవకపోవడానికి కారణం అంటే సెలెక్షన్స్లో లోపం అంటారా, లేకపోతే వీళ్ళకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదంటారు? అలా ఏం లేదు, ఈసారి పర్ఫార్మెన్స్ బాగుంది, ఆ విన్నర్స్ తీసుకొచ్చారు అంతే. ఓకే, రాబోయే రోజులలో నెక్స్ట్ ఇయర్ ఇదే నేషనల్స్లో గెలవాలంటే ఎలాంటి ఈ యొక్క ప్లేయర్స్ కష్టపడవలసి ఉంటుందండి? ఈ ప్లేయర్స్ మళ్ళీ ముందు ప్లాన్ చేసుకొని మనం మంచిగా చేసుకుంటే టీం కూడా రిజల్ట్ వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇంకా ముందు జాగ్రత్త పడి ఒక 2 మంత్స్ ముందో 3 మంత్స్ ముందో సెలెక్షన్ చేసుకొని మంచి టీం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, యాజ్ ఎ మేనేజర్ మీరు చెప్పండి, ఈ ప్లేయర్స్కి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇలాగనే మంచిగా ఆడితే జాబ్స్ వస్తాయి, ఇంకా జాబ్స్ ఉన్నాయి, అన్ని మెడల్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇంకా పిలవచ్చు. జాబ్స్ కూడా ఎలిజిబుల్, మంచి ఇది కేటగిరీ. ఈ జూనియర్స్ అనేది అందరికీ తెలుసు, జాబ్స్ ఎస్బీహెచ్ కానీ రైల్వేస్ కానీ అన్నిటికీ ఫస్ట్ ఉంటుంది. చదువుకోవడానికి కూడా బీటెక్ పోయినా ఫ్రీ సీట్స్ ఉంటాయి, ఇంజనీర్ సీట్స్ కూడా ఎలిజిబుల్. ఇది మంచి సర్టిఫికేట్స్ ఇవి. ఓకే, ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఏదైతే గోవాకి వెళ్ళి మీరు నేషనల్స్లో విన్నర్స్గా పిలిచారు, ఆ టీమ్స్తో మీరు అన్ని గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది. అంటే విన్నర్స్ ఆఫ్టర్ 34 ఇయర్స్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నీతో ఆడిన ప్లేయర్స్కి కానివ్వండి, ఫుట్బాల్ ప్లేయర్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? ఒక చిన్న ఏజ్లోనే నువ్వు నేషనల్స్ విన్నర్స్గా గెలిచావు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? మెసేజ్ అంటే ఏం లేదు, కానీ మొత్తం డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తున్నారు కాబట్టి మొత్తం వైడీసీ దానివల్ల మొత్తం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా సెలెక్ట్ అయినా. లేకపోతే
కాకపోతే నీకు ఎలా అనిపించింది ఫుట్బాల్ ఈ ఏజ్లో ఒక నేషనల్స్ విన్నర్స్గా 34 ఇయర్స్ తర్వాత ఏదైతే తెలంగాణ టీం నేషనల్ విన్నర్స్గా గెలిచి వచ్చారో నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, తర్వాత అంటే నీతో ఇప్పటివరకు ప్రాక్టీస్ చేయించడమే కానీ కోచ్లే కానీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు, వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు? నాకు చేయించినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ, అన్న వాళ్ళకి అందరికీ, నాతో ఆడుతున్నందుకు, నన్ను ఆడిపిస్తున్నందుకు, మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ, వైడీసీ టీంకి అందరికీ సపోర్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది పిల్లల్ని ఇక్కడ గ్యాదర్ చేసి వాళ్ళకి ఫుట్బాల్ పైన ఒక డిసిప్లిన్ కానీ నేర్పిస్తున్నారని చాలామంది అంటుంటారు. ఇక్కడ ఈ యొక్క ఈసల్ గ్రౌండ్ నుంచి ఇద్దరు పిల్లలు, ఒకరు కాకుండా ఇద్దరు పిల్లలు వెళ్ళి నేషనల్స్కి వెళ్ళి విన్ అయ్యి వచ్చారు. దాని గురించి ఏం చెప్తారండి? వీఆర్ వెరీ హ్యాపీ అండ్ అందుకనే వీ థాట్ అప్రోప్రియేట్ దట్ ఈ చిన్న చిన్న స్మాల్ సక్సెసెస్ హ్యావ్ టు బి సెలబ్రేటెడ్. సెలబ్రేట్ చేసి అందరికీ కొంచెం వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే వేరే పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దే షుడ్ ఆల్సో ఎయిమ్. జనరల్లీ ఏమంటే వచ్చి ఆడి సాయంత్రం వెళ్ళిపోయినామా లేదా టైం ఉన్నప్పుడు వచ్చి అట్లా కాకుండా దిస్ ఈజ్ అ సీరియస్ కెరియర్, రైట్? దే కెన్ మేక్ లైఫ్. క్రికెట్ ఒక్కటే కాదు, ఫుట్బాల్, అన్ని స్పోర్ట్స్లో వన్ కెన్ మేక్ ఎ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్. మంచిగా ఆడి నేషనల్స్కి అండ్ ఇంటర్నేషనల్ పోతే దెన్ దేర్ ఆర్ జాబ్స్ ఫర్ పీపుల్. తర్వాత మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు. ఈ యొక్క చిన్న వయసులో ఈ యొక్క గ్రౌండ్ నుంచి వెళ్ళిన ఇద్దరు ప్లేయర్స్ నేషనల్స్ విన్నర్స్గా వెళ్తారు. అది ఇంత ఈజీ అనేసి అనుకుంటున్నారు? ఇట్ ఈస్ డెఫినెట్లీ అంత ఈజీ ఏం కాదు. ఫస్ట్ ఇస్ వాళ్ళ స్కిల్స్, టాలెంట్ విల్ ఆల్వేస్ కౌంట్. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ కానివ్వండి, ప్లస్ మన ఈ క్లబ్ తరఫున వైడీసీ కానీ, మనం ఈసీఎల్ సీనియర్స్ గ్రూప్ కానివ్వండి. సో వీ ఆల్వేస్ వాళ్ళ బ్రైట్ ఇది చూసినాం, మనం స్కిల్స్ చూసినాం. సో వీ వేర్ ఆల్వేస్ అలవింగ్ దెమ్ టు ప్లే విత్ అస్. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నా కానీ దెబ్బ తాకుతుందన్న దీంతో కొంచెం కేర్ఫుల్గా ఆడినా కానీ, బట్ వీ అలౌడ్ దెమ్ టు ప్లే విత్ అస్, ఎంకరేజ్ చేసినాం. సో వాళ్ళకు కూడా ఏమంటే మన పెద్దలతో ఆడిన తర్వాత దే విల్ ఆల్సో ఫీల్ ఈజీ టు ప్లే విత్ వాళ్ళ ఏజ్ గ్రూప్తో. దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్. సో అట్లా పీపుల్ షుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రౌడ్లో దే షుడ్ ఆల్సో సెండ్ పీపుల్. ఈ నేషనల్స్లో విన్నర్స్ కావడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కృషి చేయాల్సి ఉంటుంది? తర్వాత విన్ కావడానికి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటండి? ఏం లేదు, ఫస్ట్ ఇంట్రెస్ట్, రైట్? ఒక కిడ్కి వాళ్ళది ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే దే విల్ ఎక్సెల్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి ఆడితేనే రేపు, ఎందుకంటే దీస్ డేస్ పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు గ్యాడ్జెట్స్, రైట్? సో దాని నుంచి బయట తీసుకురావాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్లే ఎనీ గేమ్, అది ఏదైనా ఉండని స్పోర్ట్. సో సిన్స్ దే ఆర్ ఈ పిల్లలు మన దగ్గర ఇంట్రెస్ట్ చూపించినారు కాబట్టి దే షుడ్ వేరే పిల్లలకి కూడా ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈ గ్రౌండ్లో పొద్దున సాయంత్రం దెర్ ఆర్ క్యాంప్స్ హ్యాపెనింగ్. సో పేరెంట్స్ కెన్ గెట్ దెమ్ హియర్ and train their people. Where there is talent and hard work, definitely they will make career out of this. చెప్పండి, మీరు కూడా దాదాపు 70 ఇయర్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా డైలీ గ్రౌండ్కి వస్తున్నారు. ఎవరైతే చాలా లేజీగా ఉన్నారో, గ్రౌండ్ అంటే ఏదో వారం రోజులలో ఒకసారి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవ్రీడే ఇప్పుడు పిల్లలు ఎవ్రీడే పొద్దున లేచి గ్రౌండ్కి వస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత వాళ్ళకు డిసిప్లిన్ వస్తుంది. తర్వాత పెద్దలు చెప్పింది మాట వింటారు. ఎట్లా అంటే ఎవరైనా చెప్పింది ఇట్లా ఆడాలని మా ఎక్స్పీరియన్స్ని బట్టి మేము వాళ్ళకి చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఆడగలుగుతారు. సో ఈ గ్రౌండ్ నుంచి ఇద్దరు ప్లేయర్స్ నేషనల్ టీంలో విన్నర్స్గా వచ్చారు. దాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ఇక్కడ వైడీసీ టీం నుంచి ఇద్దరు ప్లేయర్స్ సెలెక్ట్ కావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. తర్వాత ఇట్లాగే ఇంకా చాలామంది కావాలని కోరుకుంటున్నా. అవుతారు కూడా, ఎవరు పంపడం లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్నది పేరెంట్స్ది. పేరెంట్స్ పంపితే పిల్లలు కూడా తయారవుతారు. వాళ్ళ స్కూల్లో ఏం చెప్పడం లేదు, వాళ్ళ స్కూల్లో ఏం నేర్పిస్తలేరు. కానీ ఇక్కడనన్నా వస్తే ఇక్కడ ప్రైవేట్ కోచెస్ ఉన్నారు, వాళ్ళన్నా చేసి వాళ్ళని తయారు చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫుట్బాల్ కానీ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తోటి మీరు ఒక స్పోర్ట్స్ షోరూమ్ని నడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ పిల్లలు ఇంత ఈజీగా వచ్చారనుకోవచ్చు నేషనల్లో విన్నర్స్గా కావడానికి? వాళ్ళ డెడికేషన్ అందరు ప్లస్ మోటివేషన్, ఇక్కడ వైడీసీ వాళ్ళందరూ సపోర్ట్ చేయటం, ప్లస్ అందరూ యూత్ అంతా దే ఆర్ సపోర్టింగ్ ద కిడ్స్ సో దట్ అందరు మంచి హెల్త్ బ్రాటప్ అవుతారు, ప్లస్ ద కెరియర్ బ్రాటప్ అవుతారు. ఎడ్యుకేషన్ కూడా ఎవరు స్పోర్ట్స్లో ఉన్నారో బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుందని. ఒక నేషనల్స్కి వెళ్ళాలంటే ఎంతవరకు ఒక ప్లేయర్ కష్టపడుతుందని మీ ఉద్దేశం అండి? డైలీ అట్లీస్ట్ ఒక స్పోర్ట్లో ఉన్న 2-3 అవర్స్ కష్టపడాలి. అండ్ దే షుడ్ డెడికేట్ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ కమ్. మామూలుగా కాప్రా సర్కిలే కానివ్వండి, ఉప్పల్ నియోజకవర్గంలోనే కానివ్వండి,
ఈ యొక్క ఫుట్బాల్ టీం నుంచి ఎవరైతే ఇద్దరు ప్లేయర్స్ వెళ్ళి గెలిచారో ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో వైడీసీకి దక్కడం అనేది ఎలా చూస్తున్నారు మీరు? వైడీసీ అనేది కూడా చాలా డిసిప్లిన్ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 10 years 15 years చేస్తున్నారు వైడీసీ. సో దగ్గర వాళ్ళు డిసిప్లిన్గా ట్రైన్ చేస్తారు, డిసిప్లిన్గా పద్ధతిగా నేర్పిస్తారు, సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. సో దే ఆర్ గైడింగ్ పర్ఫెక్ట్లీ. ఈ సెలబ్రేషన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మీ యొక్క పాత్ర ఏముందండి, మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏముంది దీంట్లో? కాంట్రిబ్యూషన్ అంటే మేము మా చేతనంతా మేము చేస్తున్నాము. ఇట్లా నాట్ ద మనీ అండ్ ఫిజికల్లీ అయినా మనీ మ్యాటర్ అయినా కొంచెం వీఆర్ సపోర్టింగ్ ద కిడ్స్. మా చేతనంతా అందరూ చేస్తాం, మేమే అనగా అందరు వైడీసీ వాళ్ళు ప్లస్ మా సపోర్టర్స్ అందరూ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కానివ్వండి, తెలంగాణ ఫుట్బాల్ టీం నుంచి 34 ఏళ్ళ తర్వాత ఈ యొక్క నేషనల్స్ విన్నర్స్గా వచ్చారు. అది మెయిన్గా ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఎల్ గ్రౌండ్ నుంచి ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా వెళ్ళడం చాలా విశేషం. రాబోయే రోజులలో ఇదే విధంగా ఉంటే ఈసీఎల్ టీం కాకుండా మన తెలంగాణలో చాలామంది కూడా ప్లేయర్స్ నేషనల్స్ వెళ్ళే అవకాశం ఉంటుందని మీరు మాట్లాడుతున్నాం. కెమెరా పర్సన్ చింటూతో సంతోష్, S1 న్యూస్.